తెలంగాణకు చెందినటువంటి ఒక పెద్ద మంత్రి అమెరికా ఎంబసీలో విచారణ ఎదుర్కొన్నారని ఒక వార్త చూస్తూ ఉన్నాం. సదరు మంత్రి గత 10 రోజుల కింద అమెరికాకు వెళ్ళాడని, ఆ వెళ్ళడంలో భారీ నగదును తీసుకొని వెళితే ఎంబసీ అధికారులు విచారణ చేశారని, ఇంత భారీ మొత్తంతో ఎందుకు అమెరికాలోకి ప్రవేశించారు అనుమతి లేకుండా అంటూ ఈ నగదు తాలూకు వివరాలని చెప్పాల్సిందిగా అంటూ సుమారు 2 గంటలు విచారించారని ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సదరు మంత్రి అమెరికాకు అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఎందుకు తీసుకెళ్ళాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇంతకు ఎవరా మంత్రి అని కూడా చాలా రకరకాల ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. గతంలోనూ సదరు ఆ మంత్రి కానీ ఆ మంత్రి పేరు మీద చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. 10 నుంచి 30% కమిషన్లు లేనిదే పనులు జరగట్లేవని, ఏకంగా ఆంతరంగికులు కుటుంబ సభ్యులే మీ పనులు చేసి పెడతాం, మాకు అమౌంట్ 10% 30% కమిషన్ ఉంటే మీ బిల్లులు పాస్ చేయిస్తాము, ఎవరైనా ఉంటే రండి అంటూ వాళ్ళు ఏకంగా ప్రచారం కూడా ప్రారంభించారని, వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తున్నారు, వాళ్ళే వ్యక్తిగతంగా సంప్రదించి మీ బిల్లు పెండింగ్ ఉంది కదా, ఒక పని చేయండి, మీరు వచ్చి ఒక్కసారి కలవండి, అది ఈజీగా పాస్ అయ్యే మార్గం మేము చెప్తాము అంటూ వాళ్ళే ఎదురు వెళ్ళి బిల్లు పెండింగ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సంప్రదిస్తున్నారు వార్తలు కూడా వింటున్నాం. ఏకంగా 30% 40% కమిషన్లు, 10% కమిషన్ల మీద పెండింగ్ బిల్లులు లేదా నూతన కాంట్రాక్టు పనులు చెల్లిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఈ ప్రజాపాలనలో మనం తరచూ వింటూనే ఉన్నాం. ఎవరికి తోచినంత కాడికి అందినంత కాడికి అందరూ దోచుకుంటున్నారు. గత పాలకులు కేవలం కుటుంబం ఆ నలుగురికి మాత్రమే, వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు మాత్రమే దోచుకున్నారు అనుకున్నాం. ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఏకంగా ప్రతి మంత్రి తనకు తోచినంత కాడికి తాను ఆదాయాన్ని వెనకేసుకొస్తున్నారని చెప్పి తీవ్రంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అధికారులే వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారి ఆంతరంగికులు బంధువుల పేరు మీద తరచూ ఆరోపణలు వింటూనే ఉన్నాం. రీసెంట్గా తిరుమల రెడ్డి గారి కానీ తిరుపతి రెడ్డి గారి మీద కూడా వస్తున్న ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రజాపాలన లేదా ఈ ప్రజా కంటక పాలన అనేది తేలాల్సింది. మొత్తం మీద ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక దోపిడీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విచారణ చేస్తూ ఉంది. దాంతోపాటు ఒక మంత్రి మీదనో, ఒక రాజకీయ నాయకుడి మీదనో, ఇంకొక అదే రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన వెళ్ళే వ్యక్తులే మళ్ళీ ఢిల్లీకి అధిష్టానానికి ఉప్పందిస్తున్నారు. పలానా వాళ్ళు పలానా నెలలో ఇంత ఆదాయాన్ని లేదా ఇంత భూమిని కబ్జా చేశాడంటూ ఒకరినొకరు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారని కూడా మనం గుసగుసలు వింటూ ఉన్నాం. ఈ ప్రజాపాలనలో ఈ విధంగా దోపిడీకి గురవుతూ ఉంటే సామాన్యుడికి మరి పథకాలు అమలు కాకుండా ఇబ్బంది పడుతున్న తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి చివరికి ఈ ఆరోపణ అంటే నిన్నటి జరిగినటువంటి అమెరికాలో జరిగినటువంటి ఎంబసీలో జరిగినటువంటి విచారణ అసలు నేపథ్యం ఏంటి, ఎవరా మంత్రి, దీని మీద ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి రిప్లై ఇస్తుందా, సమాధానం చేస్తుందా అనేది వేచి చూద్దాం.